ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో శుభములు మరియు వందనాలు. మరి దేవుడు ఉదయకాలం ఆయన ఆరాధించుటకు, ఆయన గణపరచుటకు సమాజంగా మనం సమకూడలేకపోయినా మన గృహాల్లోనే ఉండి ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ యాప్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మయందు ప్రేరేపించబడిన వారమై ఆయన స్తుతించి గణపరచుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ రాత్రి దావీదు దేవుని హృదయానుసారుడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మన వాక్య భాగ అంశం ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు. రాజుల సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు. బి పార్ట్ నుంచి చదువుతాను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్టు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. అపొస్తలుల కార్యములు 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఈ 3 వచనాల్లో దావీదుని దేవుడు మెచ్చుకున్నాడు. దావీదుని దేవుడు మెచ్చుకున్నాడు. ఇది అభినందన అన్నమాట. ఇది అభినందన. దావీదు హృదయం, దేవుని హృదయం ఒక్కటే. దావీదు హృదయం, దేవుని హృదయం, వాళ్ళిద్దరిది ఒకే హృదయం అన్నమాట. ఒకే హృదయం. నరుల హృదయం ఎలాంటిది? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ప్రభువు చెప్తారు, ప్రభువారు, నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి అంట? బాల్యం నుంచి చెడ్డది నరుని హృదయాలోచన. బాల్యం నుండి, చిన్నప్పటి నుంచి చెడ్డదే. ఇర్మియా గారు అంటాడు 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 17:9,
హృదయము అన్నిటికంటే మోసకరమైనది అంటాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. యేసుక్రీస్తు ప్రభువారు తన బోధల్లో హృదయము 13 రకాల దుర్గుణాలతో నిండి ఉంటుంది. హృదయంలో నుండి 13 రకాల దుర్గుణాలు బయటకు వస్తాయి అని ప్రభువారు ఆయన బోధల్లో మనకు తెలియజేశారు. మార్కు సువార్త 7:21-22 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీయు మనుషుని హృదయము లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తాయి అన్నాడు. కాబట్టి హృదయం 13 దుర్గుణాలకు నిలయం. 13 దుర్గుణాలకు నిలయం. అందుకే పేతురు గారు అంటాడు తన పత్రికల్లో, 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 3:15-16 వచనాలు. ఆఖరున్న 2 లైన్లు చదువుతాను. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఎప్పుడైతే క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠిస్తామో అప్పుడు మన హృదయంలో నుండి జీవధారలు బయలు వెళతాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అంటాడు. ఎప్పుడైతే మన హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తామో అప్పుడు దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ఎప్పుడైతే దేవుని ప్రేమ హృదయాల్లో కుమ్మరించబడుతుందో మన హృదయాలు నిత్యము దేవుని గూర్చి పాడతాయి, దేవుని గూర్చిన వార్తను వినిపింపచేస్తాయి, దేవుని గూర్చిన నామస్మరణతో మన హృదయం నిండిపోతుంది. మానవ హృదయం ఎలాంటిది? అయితే దేవుని హృదయం ఎలాంటిది? ఆయన హృదయం సున్నితమైనది, ఆయన హృదయం మధురమైనది, ఆయన హృదయంలో నుండి ప్రేమ అమృతంలాగా కురుస్తుంది, ఆయన హృదయంలో వాత్సల్యత ఉంటుంది, ఆయన హృదయంలో జ్ఞానం ఉంటుంది, ఆయన హృదయంలో జీవామృతం, ఆయన హృదయం పరిశుద్ధం, ఆయన హృదయం కరుణతో, కృపతో, కనికరంతో నిండి ఉండేది. ఇక్కడ ప్రభువు మెచ్చుకుంటున్నాడు దావీదుని. దావీదు నా హృదయానుసారుడు అని మెచ్చుకుంటున్నాడు. ప్రభు అభినందిస్తున్నాడు. కారణం ఏంటి? ఈరోజు మనం చూడబోయేటువంటి అంశం ఏంటంటే దావీదు హృదయం ఎలాంటిదో దేవుని హృదయం, యేసుక్రీస్తు హృదయం కూడా అలాంటిదే అనే విషయాన్ని ఈరోజు మనం
కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. మొదటిది 119వ కీర్తన. 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. యాక్చువల్గా 119వ కీర్తన ఎజ్రా గారు రాశారు అని చెప్తారు. మరి ఎజ్రా గారు రాస్తే దావీదు గురించి మాట్లాడతారేంటి అనుకోవచ్చు. చాలామంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, దావీదు చెప్పినటువంటి మాటల్ని అక్కడక్కడ చెప్పినటువంటి మాటల్ని ఒక వరుస క్రమంలో వాక్యానికి సంబంధించినటువంటి, ఆజ్ఞలకు సంబంధించినటువంటి, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి, కట్టడలకు సంబంధించినటువంటి, విధులకు సంబంధించినటువంటి విషయాల్ని, అక్కడక్కడ దావీదు గారు చెప్పిన విషయాల్ని ఒక చోట పొందుపరచడానికి ఈ 119వ కీర్తన రాశాడు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఏదేమైనా దావీదు కీర్తన అని కూడా పిలుస్తారు చాలామంది. అయితే ఇక్కడ 119:97 అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రియమైనదిగా ఎంచుకుంటున్నాడు. అంటే దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యమే. దేవుని యొక్క వాక్యం మన హృదయానికి ఆనందాన్ని, శాంతిని కలిగిస్తుంది. దానిని ధ్యానించడం వల్ల మనం ధన్యులమవుతాం. 47, 48 వచనాలు చూడండి 119వ కీర్తనలోనే. నీ శాసనములను గురించి నేను మాట్లాడాను, నీ ఆజ్ఞలను నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. దావీదు దేవునికి హృదయానుసారుడు ఎందుకయ్యాడో తెలుసా? దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించేవాడు గనుక. దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించేవాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా దేవుని కాపుదల ఉంటుంది, దేవుని దగ్గర నుంచి ఆదరణ కలుగుతుంది, దేవుని సహాయం మనకి అందుతుంది, దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుని శక్తిని మనం పొందుకోగలం, దేవుని సన్నిధి మనతో ఉన్నది అనేటువంటి అనుభవం పొందుకోగలం, దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుని యొక్క బలం మనకు లభిస్తుంది. కాబట్టి దావీదు దేవుని వాక్యం అనే బలమైన పునాది మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. వాక్యాన్ని బట్టే దావీదు యొక్క అడుగులు స్థిరపరచబడ్డాయి. వాక్యం ద్వారానే మన జీవితాల్లో విజయం చేకూరుతుంది. ఈ పాప ప్రపంచం సముద్రం లాంటిది. సముద్రం మీద ఒక వ్యక్తి ప్రయాణించాలంటే తప్పనిసరిగా దిక్సూచి అనేది కావాలి. కాబట్టి దావీదుకు ఈ పాపలోకం అనే సముద్రంలో దేవుని వాక్యాన్నే దిక్సూచిగా పెట్టుకున్నాడు. క్రైస్తవ జీవితం ఒక యాత్ర లాంటిది. ఈ యాత్రలో మనకు దేవుని కాపుదల ఉండాలి, దేవుని శక్తి పొందుకోవాలి, దేవుని నడిపింపు మనం పొందుకోవాలి, దేవుని సన్నిధి మనతో ఉన్నదనే అనుభవం మనలో ఉండాలి. దేవుడే మనల్ని బలపరచాలి, దేవుడే మనల్ని ఆదరించాలి, దేవుడే మనల్ని కాపాడాలి.
దేవుడే మనల్ని పోషించాలి. కాబట్టి క్రైస్తవ జీవితం ఒక యాత్ర లాంటిది. కాబట్టి యాత్రలో ఇవన్నీ అవసరం కనుక దేవుని వాక్యమే వీటన్నిటిని మనకు సమకూర్చి పెడుతుంది. అందుకే 65వ వచనంలో అంటాడు, 165వ వచనంలో, 119 కీర్తన 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలిపోవడానికి కానీ తొట్టిల్లడానికి కానీ అసలు ఏ రకమైన కారణం ఉండదో అంటాడు. కాబట్టి దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించడంలో నిజమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచన ఎంతో పవిత్రంగా ఉంది. అందుకే అందరికీ చెప్పగలిగాడు, దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించడంలో కల్తీ లేని ప్రేమను కలిగి ఉన్నాడు. అసలు కల్తీ లేదనమాట, అలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయి. అతని మనస్సాక్షి నిష్కపటంగా ఉంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మంచితనంతో నిండి ఉంటే మంచి మాటలు వస్తాయి బయటికి. హృదయం, ప్రతి ఒక్కరి హృదయం మనస్సాక్షిని బట్టి పనిచేస్తుంది. కాబట్టి మన హృదయాన్ని ప్రభువు ఎరిగినంతగా మన తోటి మానవులు ఎవ్వరూ తెలుసుకోలేరు మన హృదయాన్ని. దేవునికి ఉన్నటువంటి దివ్య దృష్టి వలన ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని ఆయన తెలుసుకోగలిగే దేవుడు మన దేవుడు. అందుకే హృదయములను అంతరంద్రియములను పరిశీలించి పరిశోధించి పరీక్షించేటువంటి నీతి గల దేవుడు మన దేవుడు. మరి దావీదు దేవుని హృదయానుసారుడు అన్నాం కదా. మరి ఈ లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఆయనలో ఉన్నటువంటి లక్షణం కూడా ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు కూడా వాక్యాన్ని ప్రేమించారు. వాక్యాన్ని ప్రేమించారు. ఎలా చెప్పగలమండి ఆయన వాక్యాన్ని ప్రేమించారు అని? దీనికి చక్కటి ఉదాహరణ మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది ప్రభువును శోధించారు. అపవాది అనేవాడు ప్రభువుని శోధించాడు. వాడు తీసుకొచ్చినటువంటి శోధనలన్నిటికీ జవాబుగా ప్రభు దేవుని వాక్యాన్నే, ధర్మశాస్త్రంలో ఉండేటువంటి వాక్యాన్నే ఆయన చూపించారు. 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవిస్తాడు అని చెప్పాడు. అది ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది ఆ మాట. ఇంకా మనం చూస్తే 6, 7 వచనాలు. 6వ వచనం, 6వ వచనంలో 7వ వచనంలో, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పిన. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 10వ వచనంలో చూస్తే యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవించవలెను అని రాయబడి ఉన్నది అని ప్రభు చెప్తా ఉన్నారు. 3 సందర్భాలకు కూడా దేవుని వాక్యాన్ని, శోధన సమయంలో దేవుని వాక్యాన్ని జవాబుగా చెప్పారు మన ప్రభు. ఆ వాక్య భాగాల్ని వివరించి శోధనలను జయించారు. అందుకే దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి యేసుక్రీస్తును సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారి మీదకి శోధనలు అలలుగా ఉప్పొంగుతూ వస్తాయి.
పరిశుద్ధాత్మ ఆధీనంలో బ్రతుకుతున్న వాళ్ళ మీద సాతాను దాడి చేస్తాడు. ఇక్కడ చూడండి, మొదటి శోధన శరీరానికి సంబంధించింది, రాళ్ళను రొట్టెలుగా చేసుకు తిను. రెండవ శోధన మనస్సుకు సంబంధించింది, నీ పాదములకు రాయి తగలదు, నీ ప్రాణం పోదను, దూకే. మూడవది ఆత్మకు సంబంధించింది, ఆత్మకి సంబంధించింది. శరీరాశ, నేత్రాశ జీవపు డంబానికి చెందినటువంటి ఆకర్షణలుగా ఉన్నాయి, అపవాది శోధించినటువంటివి. కాబట్టి అలాంటి సమయాల్లో ఆయన దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం ఉండేటువంటి వాక్యాన్ని ఉపయోగించి అపవాదిని ఓడించారు యేసు ప్రభు. దేవుని వాక్యం ముఖ్యంగా మనకి కష్టాలు వచ్చినటువంటి టైంలో, కష్టకాలంలో మనకు సహాయం చేస్తుంది. వాక్యాన్ని ప్రేమిస్తున్నాము అంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. కాబట్టి దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించినట్టు, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని ప్రేమించినట్టు మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే మనం కూడా దేవుని హృదయానుసారులం కాగలం. దేవుని వాక్యం పట్ల మనకు ప్రేమ ఉండాలండి. దేవుని వాక్యం పట్ల మనకు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉంది? దేవుని వాక్యం పట్ల ప్రేమ అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని గైకోవడమే. ఆయన వాక్యాన్ని గైకోవడమే. యోహాను మొదటి పత్రికలో యోహాను గారు 2వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యాన్ని ఎవడు గైకుంటాడో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా నిండి ఉంటుంది. మనము దేవుని వాక్యానికి లోబడితే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. ఆయన వాక్యం ఏంటి? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించు. అదే దేవుని వాక్యం అంటే. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యానికి మనం లోబడడం, ఆయన వాక్యాన్ని గైకొనడం అంటే నిజంగా ఆయన ప్రేమించడమే అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో హోషేయ అనే ఒక ప్రవక్త రాసినటువంటి గ్రంథం ఉంది. ప్రభు అంటారు హోషేయతో, చూడండి ఒకసారి, హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. రెండవ వచనం, హోషేయ ద్వారా దేవుడు ఈ మాటలు సెలవిచ్చాడు. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరిస్తున్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు. హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆలోచించేయండి. హోషేయతో అంటున్నాడు, నీవు వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకో, వ్యభిచారం వల్ల ఆమెకు పుట్టినటువంటి పిల్లల్ని నీవు తీసుకో అంటున్నాడు. దీని భావం ఏంటి? దీని భావం ఏంటి? మనం బాగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టేసి బహుగా వ్యభిచరించారు అంటున్నాడు. దేవుని దృష్టిలో ఇశ్రాయేలు చేసినటువంటి వ్యభిచారం ఏంటో తెలుసా? దేవుణ్ణి వదిలేసి విగ్రహ పూజలు చేయడం, దేవత పూజలు చేయడం, దాన్నే వ్యభిచారం అన్నాడు.
ఇక్కడ వ్యభిచారం చేసేటువంటి స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోద్ది ఆవిడ. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోద్ది. ఆయన మళ్ళీ తీసుకురమ్మంటాడు, వెళ్ళి మళ్ళీ తీసుకురమ్మంటాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు అన్యుల దేవుళ్ళ వైపు తిరిగి చెడిపోయి వ్యభిచారులైన, అంటే విగ్రహారాధికులైన దేవుని ప్రేమ మాత్రం వాళ్ళ మీద మారట్లేదు. దేవుని ప్రేమ ఓటమి లేని ప్రేమ అన్నమాట. దేవుని ప్రేమ ఓటమి లేని ప్రేమ. ఓటమి లేని ప్రేమ. ఆమె వ్యభిచార స్త్రీ, ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు ప్రభు. గమనించండి, ఎందుకు ఇలాగా ప్రవక్తని ఇశ్రాయేలీయులకి సూచనగా ఉంచాడంటే, ఇదిగో మీరు నన్ను విడిచిపెట్టేశారు, అన్య దేవతల్ని విగ్రహాలని పూజించడం మొదలెట్టారు, నా దృష్టికి మీరు వ్యభిచారులు, అయినా సరే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హోషేయ వ్యభిచారం చేసేటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నట్టు మళ్ళీ వెళ్ళిపోతే ఆమెను మళ్ళీ తిరిగి తీసి తెచ్చుకున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. మూడో అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు హోషేయ గ్రంథం. మరి యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్లాడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి అగు దాని వద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించు. కాగా నేను 15 తులముల వెండియు ఏదోము ఎవలను తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిది, చాలా దినములు నా పక్షాన్ని నిలిచి ఉండి ఏ పురుషుని కోడకయు వ్యభిచారం చేయకు నీ ఉండాలి, నీ ఎడల నేను అలాగనే ఉంటాను. ఆలోచించండి, ప్రభు ప్రేమ ఎప్పటికీ మారదు. కాబట్టి దేవుని వద్దకు మళ్ళీ తిరిగి వచ్చి మనం ఖచ్చితంగా క్షమాపణ పొందవచ్చు. దేవుని ప్రేమకున్నటువంటి బలము, శక్తి ఈ లోకంలో మరి దేనికి లేదు. దేవుని ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. కాబట్టి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో దేవుని వాక్యం మనకి ఆదరణకు మూలంగా ఉంటుంది. దేవుని వాక్యమే మనకు ఆదరణకు మూలం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది. కాబట్టి ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకే అంటాడు మొదటి అధ్యాయంలో దివారాత్రులు ధ్యానించాలి అంటాడు. దివారాత్రులు ధ్యానించాలంటాడు. దివారాత్రులు ధ్యానించాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యంలో ఆనందించాలి. అప్పుడే మనం నిజంగా ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యం వల్ల కలిగేటువంటి ఆదరణ కంటే మరి ఎక్కడా, ఏ చోట కూడా నువ్వు ఇటువంటి ఆదరణ, క్షేమం, నెమ్మది, సంతోషం నువ్వు పొందలేవు. కాబట్టి దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా వాక్యాన్ని ప్రేమించాడు. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా దేవుని వాక్యాన్ని? వాక్యం చెబుతున్నప్పుడు శ్రద్ధతో ఆలకిస్తున్నావా? వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు
శ్రద్ధగా ఆలకిస్తున్నావా? ఇంకే పని పెట్టుకోకుండా దేవుని వాక్యం ఆలకించే శ్రద్ధ ఉందా? అందుకే అన్నాడు కదా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, మోషేతో చెప్పించాడు, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని అంటాడు. శ్రద్ధగా విని, శ్రద్ధగా విని. శ్రద్ధ ఉండాలండి. శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ ఉండాలి. దేవుని వాక్యం వినడానికి శ్రద్ధ అంటే మన మనస్సు, మన శరీరం, మన తలంపు, మన ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలి. వాక్యం వింటున్నావంటే అది నీతోనే మాట్లాడుతున్నట్టుగా నీకు అనిపించాలి. బాగా గమనించండి. నువ్వు వాక్యం వినేటప్పుడు దేవుడు డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యం వింటున్నా, చదువుతున్నా, నువ్వు వినొచ్చు, చదవచ్చు. నువ్వు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కూడా దేవుని వాక్యం అది నీతో మాట్లాడుతుంది. మాట్లాడకుండా ఎప్పుడు ఉండదు. ఆ మాట్లాడిన మాటలని నువ్వు గ్రహించుకోగలగాలి. ఆ మాట్లాడుతున్నటువంటి మాటలని నువ్వేం చేయాలి? గ్రహించుకోగలగాలి. మరి గ్రహించుకోగలుగుతున్నావా దేవుని మాటలు? అప్పుడే దేవుని వాక్యం నీకెంతో నెమ్మది కలుగజేస్తుంది. 165వ వచనంలో చదువుకున్నాం, 119, 165లో నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, వారు తూలి తొట్టిల్లడానికి ఏమాత్రం అవకాశం లేదు. కారణాలు ఏమీ ఉండవు. తోలరు, తొట్టిల్లరు అంటాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా, ఆయన వాక్యాన్ని ప్రేమించడం ద్వారా మనకు కాపుదల, మనకు ఆదరణ, మనకు సహాయం, దేవుని నడిపింపు మనకు తెలుస్తుంది. దేవుని శక్తి నీకు కలుగుతుంది. దేవుని సన్నిధి నీతో ఉందనేటువంటి ఆ ప్రోత్సాహం నిన్ను బలపరుస్తుంది. దేవుడి పోషణ నీకు ఇస్తాడు. ఆయన బలాన్ని నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడో తెలుసా? ఆయన వాక్యాన్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు కూడా హృదయానుసారుడు అంటున్నాం కదా, అంటే యేసుక్రీస్తు ప్రభువులో కూడా వాక్యాన్ని ప్రేమించేటువంటి అలవాటు ఉంది. అంటే దేవుని హృదయం, దావీదు హృదయం ఒకటే. దేవుని హృదయం, దావీదు హృదయం ఒకటే, వాక్యాన్ని ప్రేమించేటువంటి హృదయం. మరి మన హృదయం కూడా వాక్యాన్ని ప్రేమించే హృదయంలాగా మారిపోవాలంటే మనం మన హృదయాన్ని అలా సెట్ చేసుకోవాలి. దేవుని వాక్యం అంటే చెవి కోసుకుంటున్నామా అన్నట్టు ఉండాలి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గారు తోటికోడలు ఒక ఆవిడ కథలు చెప్పేది. కథలు చెప్పేటప్పుడు శ్రద్ధతో ఆలకించేవాళ్ళం మేము. ఆమె చెప్తున్న కథలు కొన్ని హాస్యంగా ఉంటాయి, కొన్ని హర్రర్గా ఉంటాయి. ఆ కథలు చెప్తున్నప్పుడు మేము శ్రద్ధతో ఆలకించేవాళ్ళం అన్నమాట. ఎంత చెవులు రెక్కించి వినేవాళ్ళం. పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. అసలు ఎవడు మాట్లాడేవాడు కాదు. ఎవడన్నా మాట్లాడినా మేము కొట్టేసేవాళ్ళం. నర్వస్గా అనేవాడు. ఒకవేళ ఏదైనా పని మా వాళ్ళు పిలిచి, పిల్లల్ని తల్లిదండ్రులు పిలిచినప్పుడు ఆవిడతో ఏం చెప్పాడు? మా అమ్మ ఒకసారి ఆగమమ్మ, వచ్చేస్తాను, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి ఏంటో ఎందుకు కేకేశారో తెలుసుకుని వాళ్ళకి సమాధానం చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకు వచ్చేవాళ్ళం. వాళ్ళ ఇంటికి మళ్ళీ పరిగెత్తుకు వచ్చేవాళ్ళం. ఎందుకంటే కథ చెప్పేస్తుందేమో, మిస్ అయిపోతాం. అలాంటి ఆతృత. మరి దేవుని వాక్యం అంటే మనం చెవి కోసుకోవాలండి. వాక్యం అంటే ఎంతమందికి ఉంది ఈరోజు దేవుని వాక్యం అంటే ఆసక్తి. ఈ పాస్టర్కి
పని పాట లేదు, రోజు లేచిపోతాడు. మనల్ని కూడా రోజు 5 గంటలకు కొడుతున్నాడు. భారంగా వచ్చేవాళ్ళు ఎంతమందో తెలుసా? 5 గంటలకి వాక్యం వినడానికి తప్పదురా బాబు, వెళ్ళకపోతే ఒకవేళ అందులో కాన్ఫరెన్స్ కాల్లో కనపడకపోతే ఆయనకు తెలిసిపోద్దురా బాబు. పోలే, అందుకే లేచి కాన్ఫరెన్స్ కాల్ని స్టార్ట్ చేసి ఆన్ చేసి అలా పెట్టేసి పడుకుందాం, కొరకెట్టి. అలాగ పెట్టేసి కొరకెట్టి పడుకునే వాళ్ళు ఎంతమందో. అరే దేవుని మాటలు, ఆ మాటలు నాకు జీవాన్ని ఇస్తాయి, ఆ మాటలు నన్ను బలపరుస్తాయి, ఆ మాటలు నన్ను ఆదరిస్తాయి, ఆ మాటలు నన్ను ధైర్యపరుస్తాయి, ఆ మాటలు నాకు నిబ్బరాన్ని ఇస్తాయి, ఆ మాటలు నాకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తాయి. నేను వినాలి, శ్రద్ధగా కడవరకు వినాలి, శ్రద్ధగా వినాలి, ఏ ఆలోచనలు పెట్టుకోకూడదు. దాని ప్రకారం నేను ప్రవర్తించాలంటే ముందుగా శ్రద్ధగా వినాలి అనే మనస్సు వింటున్న నీకుందా? వింటున్న నీకు ఆ మనస్సు ఉంటే నువ్వు తొట్టిల్లిపోవు, తూలిపోవు, బలంగా ఉంటావు. ఒక విషయం చెప్పండి, ఈరోజు కరోనా వైరస్ మనల్ని భయపెడుతూ ఉంది. ఒకప్పుడు ఎక్కడో పరాయి దేశంలో ఉన్నప్పుడు భయపడలా, భారతదేశానికి కూడా వచ్చేసింది, పొరుగు రాష్ట్రాల్లో ఉందన్నప్పుడు భయపడలా, మన రాష్ట్రానికి వచ్చేసింది అన్నప్పుడు కూడా భయపడలేదు, మన జిల్లాకు వచ్చింది అన్నప్పుడు కూడా భయపడలేదు, మన మండలానికి వచ్చింది అన్నప్పుడు కూడా భయపడలేదు, మన గ్రామానికి వచ్చింది అన్నప్పుడు కూడా మనం భయపడలేదు, మన ఇంటి పక్కకు వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు భయపడుతున్నాం. ఇప్పుడు నీకు భయం వచ్చింది. ఈ భయంలో నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ధైర్యం, బలం, శక్తి, జీవం, ఆదరణ, ఇవి కావాలి ఇప్పుడు. మరి ఎవరిస్తారు నీకు? ఎవరి వల్ల కలుగుతుంది? ఎవరు మాటలు విన్నా నీకు అది కలగదే? ఓహో, వాళ్ళ ఇంటి పక్కకు వచ్చిందా, వాళ్ళకు కూడా వస్తే బాగుండు అనేవాళ్ళు లేడా? మా భలేగా వచ్చిందని చంకలు కొట్టుకునేవాళ్ళు లేరా? పైకి అయ్యో పాపం వచ్చిందా, అయ్యో పాపం అనేవాళ్ళ తప్ప, కపటంగా, వేషధారణగా, నటనగా మాట్లాడేవాళ్ళ తప్ప, నిన్ను ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, అందరూ అలా ఉంటారు కదా. అయితే ఈ సమయంలో నీకు ఆదరించేది, ధైర్యాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, బలాన్ని ఇచ్చేది ఏంటి? దేవుని వాక్యం. మరి ఆ వాక్యం పట్ల నీకు శ్రద్ధ ఉందా? ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ వాక్యం పట్ల నీకు శ్రద్ధ ఉందా? గమనించండి, దావీదు దేవుని హృదయానుసారుడు, ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించేవాడు. మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటో తెలుసా ఈ రాత్రి? దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుని హృదయానుసారుడుగా మారిపోతాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుని హృదయానుసారుడుగా మారిపోతాడు. దావీదు దేవుని వాక్యాన్ని ప్రియముగా ఎంచాడు. మొదటి కీర్తన అంటాడు, యెహోవా ధర్మశాస్త్రములో నేను ఆనందిస్తున్నాను, దివారాత్రులు దానిని ధ్యానిస్తూ ఉన్నాను. అలాంటి వాళ్ళే ధన్యుడు అంటాడు. కాబట్టి ప్రభు వలె మనం కూడా దేవుని వాక్యాన్ని, ఎందుకు హృదయానుసారుడు అని చెప్పామో తెలుసా? దావీదుకి దేవుని వాక్యం అంటే ఇష్టం, యేసుక్రీస్తు ప్రభు కూడా వాక్యాన్ని ప్రేమించారు, అందుకే వాళ్ళిద్దరు హృదయాలు ఒకటైనాయి. అందుకే దేవుని హృదయానుసారుడయ్యాడు. ఈనాడు నీవు నేను దేవుని వాక్యం పట్ల ఆశ, ఆసక్తి కలిగి ఉంటే, చాలామందికి ఏంటంటే వినే అలవాటు ఉండదు. చాలామందికి వినే అలవాటు ఉండదు, వినరు. చాలామంది వినడానికి ఇష్టపడరు. అందుకే వాక్యం ఏమనుంది?
వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి అంటాడు యాకోబు గారు. వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వినడానికి వేగిరపాటు దేవుని వాక్యం అంటే అస్సలు లేదు విశ్వాసులకి. విశ్వాసుల గురించే నేను మాట్లాడేది, అన్ని జనుల గురించి నేను మాట్లాడట్లేదు. అన్ని జనులు కూడా మనకెందుకు? మన ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి ఈ మాటలు వింటున్నాం. వాక్యం అంటే ఆసక్తి ఎవరికి లేదండి, ఎవరికి లేదు. మన ప్రభువుని చాలామంది విశ్వాసులు ఆపద మొక్కులోలాగా చూస్తున్నారు. ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు వాక్యం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దేవునికి ప్రార్థన చేయాలనుకునేవాళ్ళు లేరా? అలాంటి వాళ్ళు గమనించండి. దేవుని ప్రేమ మారనిది. నువ్వు మారిపోయినా ఆయన వాక్యం, ఆయన ప్రేమ మారదు. కాబట్టి మారని ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ ప్రభువు మాటలు, ఆయన వాక్కు మనం ఎంత విలువైనదిగా ఎంచాలో ఒకసారి ఆలోచించేయండి. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆడుకునేవాళ్ళు కొందరు, నిద్రపోయేవాళ్ళు కొందరు, దిక్కులు చూసేవాళ్ళు కొందరు, మనసు పెట్టకుండా అనాలోచనమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేవాళ్ళు కొందరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నువ్వు చేసే పని సఫలీకృతమవుతుంది. మా చిన్నప్పుడు ఎక్కువగా పెద్దలనే మాట ఏంటంటే, ఏదైనా ఒక పని దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే, దాన్ని పూర్తి చేయకపోతే పెద్దలు ఒక మాట అనేవారు. ఏంటంటే పుల్లయ్య వ్యవహారం అనేవారు. యాక్చువల్గా దానికి కరెక్ట్ వర్డ్ ఏంటంటే పుల్లయ్య అయ్యవరం. అర్థం ఉందా? పుల్లయ్య అయ్యవరం, అది కలిపేసి పుల్లయ్య వ్యవహారం అంటారు. ఏంటి ఈ పుల్లయ్య అయ్యవరం కథ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ రోజు రాత్రి తండ్రి పనిలోంచి వచ్చాడు. అందరూ భోజనం చేశారు. ఇప్పటిలాగా 12-1 గంటలకు పడుకునేది కాదు కాబట్టి సాయంత్రం పెందలకాడ పడుకునేవారు. అందరూ పడుకున్నాక, పిల్లలు పడుకున్నాక వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. ఏమే రేపు పొద్దున్న అయ్యవరం వెళ్ళే పని ఉంది, ఒక పని చేద్దాం, మన పుల్లయ్యనే, మన అబ్బాయిని అయ్యవరం పంపిద్దామే, ఆ పని చూసుకొస్తాడు అని మాట్లాడుకున్నారు. వీడు అన్న మాట ఏంటంటే, వీడు శ్రద్ధగా వినలేదు, మనసు పెట్టి వినలేదు. వీడన్న మాట ఏంటంటే, రేపు పొద్దున్న మా నాన్న మా అమ్మ నన్ను అయ్యవరం పంపిస్తారు, అంతే కదా అని చెప్పి తెల్లారుగానే లేచిపోయి సైకిల్ వేసుకుని అయ్యవరం వెళ్ళి వచ్చేసాడు. వీళ్ళు పొద్దుటే లేచి చూస్తే వీడు కనపడట్లేదు. వీడు ఎక్కడికి వెళ్ళాడురా, వీడిని అయ్యవరం పంపిద్దాం అనుకున్నాం, ఆ పని చేసి వస్తాడు అనుకున్నాం, ఏంటి వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు వెతుక్కుంటున్నారు. వీళ్ళు ఒక సైకిల్ మీద వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళారంటే, రాత్రి మీరే కదమ్మా మాట్లాడుకున్నారు, నన్ను అయ్యవరం పంపించాలనుకున్నారు కదా, అందుకే నేను వెళ్ళి వచ్చేసాను అంటాడు. ఎందుకు వెళ్ళాడు వీడు? అసలు పర్పస్ ఏంటి? ఇలా ఉంది మన వ్యవహారం కూడా, ఇలాగే ఉంది. 7:30కి కాన్ఫరెన్స్ కాలు ఆన్ చేసావు, పెట్టావు, అక్కడ పడేసావు, నీ పని ఇదే. దాని మీద శ్రద్ధ కానీ ఆలోచన కానీ ఏం లేదు. అది దేవుని మాట, అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక పెద్ద మనిషి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తావు? శ్రద్ధగా ఆలకిస్తావు కదా. పెద్ద మనిషి అండి, ఊరు పెద్ద, నేను పిలిచాడు, నీకేదో చెప్తున్నాడు, నువ్వు శ్రద్ధగా వింటావా?
వింటాం. ఒక మనిషిని అంతగా గౌరవిస్తున్నావు కదా, దేవుని వాక్యం వినిపించబడేటప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత గౌరవించాలి, ఎంత గౌరవించాలి. ఆయన వాక్యాన్ని గౌరవించి ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయన వాక్యానుసారంగా నువ్వు నడిస్తే, గైకొంటే నువ్వు దేవుని హృదయానుసారుడు అవుతావు. దావీదు అదే చేశాడు. దావీదుకు దేవుని వాక్యం అంటే మహా ప్రేమ అన్నమాట, మహాప్రేమ. అందుకే మనం చదువుకున్నాం కదా 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను, దినమెల్లా నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇప్పుడు దావీదు వాక్యాన్ని ప్రేమించి స్వభావం కలిగిన వాడు. ప్రభు కూడా ఆయన వాక్యాన్ని ప్రేమించేవారంటేనే ఇష్టం. అలాగా దేవుని హృదయానుసారుడు అయ్యాడు. రెండవ మాట, 116వ కీర్తన 2వ వచనం. 116వ కీర్తన 2వ వచనం. మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకి మొర్రపెట్టుదును. నా జీవితకాలమంతా నేను ఆయనకు మొర్ర పెడతాను. దావీదు యొక్క హృదయ స్పందన ఏంటో తెలుసా? ప్రార్థన. ఈనాడు కొందరు హృదయ స్పందన ఏంటి? హృదయం, గుండె ఎలా కొట్టుకుంటుందని చెప్తారు? లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుందంట. కానీ ఈనాటి హృదయాలు ఎలా కొట్టుకున్నాయి తెలుసా? లవ్వు డబ్బు లవ్వు డబ్బు లవ్వు డబ్బు అని కొట్టుకుంటున్నాయి నేటి హృదయాలు. యవనస్తుల హృదయాలేమో లవ్ అని, పెద్దల హృదయాలు డబ్బు అని కొట్టుకుంటున్నాయి. దావీదు హృదయ స్పందన ఏంటో తెలుసా? స్తుతి, ప్రార్థన. ప్రార్థనను ప్రేమించేవాడు. ఆయన తీర్మానం ఏంటో తెలుసా? ఏమన్నాడు 2వ వచనంలో? నా జీవితకాలం అంతయు నేను ఆయనకి మొర్ర పెడతాను. జీవితకాలం అంతా కూడా నేను ప్రార్థన చేయాలి, బ్రతికినంత కాలం నేను ప్రార్థనాపరుడుగా ఉండాలి. ఇది దావీదు తీసుకున్న నిర్ణయం. ఇది ఎంత గొప్ప నిర్ణయం ఆలోచించేయండి. 3-4 వచనాలు చూస్తే, మరణ బంధములు నన్ను చుట్టుకున్నాయి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి, శ్రమ దుఃఖం నాకు కలిగింది. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. శ్రమ దుఃఖం కలిగింది. అయినా ప్రార్థన చేస్తున్నాను. శ్రమ దుఃఖం వచ్చినప్పుడు చాలామంది ముందుకెత్తిపోతారు, ప్రార్థన చేయరు. ఏం చేస్తాం? శ్రమ వచ్చినా కష్టం వచ్చినా అంటారు, ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు అని ప్రార్థన చేయాలి అని మొండికి తిరుగుతారు చాలామంది. కానీ శ్రమ దుఃఖం కలిగినప్పుడు దావీదు ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథంలోనంట 72 ప్రార్థనలు ఉన్నాయంట. ఎన్ని ప్రార్థనలు? 72 ప్రార్థనలు. అందులో దాదాపుగా 50 ప్రార్థనలు దావీదే చేశాడు అని చెప్తారు. బైబిల్ని బాగా చదివేవాళ్ళు చెప్తారండి ఈ మాటలన్నీ. బైబిల్ మొత్తంలోనంట 222 ప్రార్థనలు ఉన్నాయంట. ఈ విషయం చాలామందికి తెలియదు. పాత నిబంధనలోనే 176 ఉన్నాయంట ప్రార్థనలు. కొత్త నిబంధనలో 46 ప్రార్థనలు ఉన్నాయంట. దావీదు రాసిన కీర్తనలో కూడా కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. 51వ కీర్తన క్షమాపణ కొరకు పశ్చాత్తాపంతో దావీదు ప్రార్థన చేశాడు. క్షమాపణ కొరకు బత్షెబతో పాపం చేశాడు.
క్షమాపణ కొరకు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్టు 51వ కీర్తన చెబుతుంది. 61వ కీర్తన శ్రమలలో ప్రార్థన చేశాడంట. 69వ కీర్తనలో భయంకరమైనటువంటి శ్రమల నుండి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. 74వ కీర్తనలో పరిశుద్ధ స్థలం పాడైపోయింది, నువ్వు సహాయం చేయి అని ప్రార్థన చేశాడు. 86వ కీర్తనలో నాకు శ్రమ దినం వచ్చింది, ఈ శ్రమ దినాన్ని నీవు నన్ను ఆదుకో, నన్ను రక్షించు అని దావీదు ప్రార్థన చేశాడు. 88వ కీర్తన ఎక్కువ దుఃఖంతో నిండి ఉంది, దుఃఖముతో కూడినటువంటి ప్రార్థన. 94వ కీర్తన నువ్వు త్వరగా నాకు న్యాయం తీర్చు అనే ప్రార్థన అందులో ఉంది. కాబట్టి ఇలాగ భక్తులు రకరకాలుగా ప్రభువుని ప్రార్థించారు. ఇవన్నీ చెప్పుకున్నటువంటివన్నీ కూడా దావీదు ప్రార్థనలు కొన్ని ముఖ్యమైనటువంటి. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ప్రపంచానికి అంతటికీ ఒక సత్యాన్ని చెప్పాడు. ఏంటో తెలుసా? తనకు మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అనే సత్యాన్ని చాటి చెప్పాడు. 145వ కీర్తన 18వ వచనం, అది దావీదు రాసిన కీర్తనే. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అంటాడు దావీదు. ఒక సత్యాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. నిజంగా మొరపెడితే దేవుడు తప్పక సమీపంగా ఉంటాడు. ప్రార్థన, నిస్సహాయత ఒకదాన్ని ఉంటే ఒకటి మనం వేరు చేయలేం. మనలో ఉన్నటువంటి నిస్సహాయతే నిజంగా ప్రార్థిస్తుంది. మనలో ఉన్న నిస్సహాయతే నిజంగా ప్రార్థిస్తుంది. ఇప్పుడు రేపొద్దున ఒక పని చేద్దాం అనుకున్నాం, ఆ పనికి డబ్బులు కావాలి. డబ్బులు ఆల్రెడీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రార్థన చేయవు. అదే రేపు చేయాల్సిన పని కంపల్సరీ, దానికి డబ్బులు కావాలి, నీ దగ్గర లేవు, ఎక్కడా దొరకవు, ఎవరి ద్వారా కూడా వచ్చేటట్లుగా మనకి అనిపించట్లా. అప్పుడేం చేస్తావు? ఖచ్చితంగా దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థిస్తావు. అంటే మనం నిస్సహాయులుగా ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమమైన ప్రార్థనలో దేవునికి చేయగలం. ఇప్పుడు చేయి దాటిపోయింది, సమయం మించిపోయింది, ఇప్పుడు మన దాకా వచ్చేసింది సమస్య. ఇప్పుడు ఈ నిస్సహాయతలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు. కాబట్టి మన నిస్సహాయతే మనల్ని ఉత్తమంగా ప్రార్థించేవారుగా తీర్చిదిద్దుతుంది. ప్రార్థనలో శక్తి ఉందనేటువంటి విషయం దావీదు గ్రహించాడు కాబట్టి దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ మనల్ని కూడా నిజంగా ప్రార్థన చేయండి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకు మనంగా సహాయం చేసుకోలేనప్పుడు, మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు ప్రార్థన మనకు తప్పకుండా సహాయపడుతుంది. దావీదు యెహోవా యొద్ద విచారించాడు. మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుని దగ్గర విచారించడం, దేవుని ప్రార్థించడం. దావీదు ప్రతి విజయం ముందు ప్రార్థించాడు. విజయాన్ని పొందకముందు, యుద్ధానికి వెళ్ళకముందు, ప్రతి సందర్భంలో తనకు తోయినప్పుడు, తను ఏం చేయాలో పాలిపోనప్పుడు, తనున్నటువంటి స్థితి నుంచి తను విడిపించబడాలని కోరినప్పుడు దావీదు ప్రార్థించాడు. అందుకే యుద్ధాల్లో గెలిచాడు, సవాళ్ళను ఎదుర్కొన్నాడు, అనేకమైన పరిస్థితులు, విషమకర పరిస్థితుల నుంచి బయటపడగలిగాడు. కారణం వీటన్నిటిని ఎదుర్కోవడానికి, వీటన్నిటిని జయించడానికి అతడు మోకాళ్ళ మీద సమయం గడిపాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు
ఆయన కూడా ప్రార్థించడాన్ని ఇష్టపడ్డారు. ఆయన దావీదు దేవుని హృదయానుసారుడు, అది మనం చెప్పుకుంటున్నటువంటి మాట. దావీదుకి దేవుని వాక్యం అంటే అమితమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా వాక్యం అంటే ఎంతో ఇష్టం. అందుకు దేవుని హృదయానుసారుడయ్యాడు. వాక్యాన్ని చదివి పఠించి ధ్యానించి దేవుని హృదయానుసారుడయ్యాడు. రెండవది, ప్రార్థించడం ఇష్టం దావీదుకి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థించడాన్ని ఇష్టపడ్డారు. యేసు ప్రభు చేసిన ప్రార్థనలన్నీ కూడా అసమానమైనవి. ఒక విషయం గమనించండి, ప్రార్థన ద్వారానే దేవునితో నిరంతరము మనం సంబంధాన్ని కలిగి ఉండగలం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవునితో నిరంతరము సంబంధం కలిగి ఉన్నారు. నిరంతరము. లూకాసు వార్తలో ప్రభు చేసిన ప్రార్థనల గురించి రాసి ఉంటుంది ఎక్కువ. చూడండి, లూకాసు వార్త 3:21, 3వ అధ్యాయం 21 వచ్చిన. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా, 5వ అధ్యాయం 16వ వచనం, 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. 6వ అధ్యాయం 12-13 వచనాలు లూకాసు వార్త. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. 9వ అధ్యాయం 18-19 వచనాలు. 9వ అధ్యాయం 18-19 వచనాలు. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండరు. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా. 28-29 వచనాలు 9వ అధ్యాయం లూకాసు వార్త 28-29. బీపాట్. ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. 11వ అధ్యాయం లూకాసు వార్త 11వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు అంటాడు. ప్రార్థన చేయుచుండెను ఒక చోట. విమోచన కార్యానికి, సిలువలో తాను చేయబోయేటువంటి విమోచన కార్యం నెరవేర్పు కొరకు గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేశారు. 22వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 22:42 వచనంలో యేసు ప్రభు చేసిన ప్రార్థనలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. చాలా ప్రాముఖ్యమైనవి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ఆ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆ అధ్యాయంలో తండ్రి కుమారులు ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ మనం చాలా స్పష్టంగా వినొచ్చు. ఈ సువార్త రాసింది, యోహాను సువార్త రాసింది శిష్యుడైనటువంటి యోహాను. ప్రభు యొక్క గుండె చప్పుడు చాలా దగ్గరగా ఉండి ఉన్నాడు. ప్రభు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు. రొమ్మును ఆనుకున్నప్పుడే గుండె శబ్దం వినపడుతుంది. అంటే ప్రభు యొక్క గుండె చప్పుడు స్పష్టంగా ఉన్నాడు. అందుకే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాసినటువంటి ప్రార్థన అత్యంత సమీపంగా, అత్యంత సన్నిహితంగా, స్పష్టంగా విని విపులంగా రాశాడు. ఈ 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన వివరణాత్మకంగా రాశాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలకు సిద్ధపడుతున్నటువంటి సందర్భం, అంటే గడియలు దగ్గర వస్తున్నాయి. ఇందులో తండ్రి అని 6 సార్లు సంబోధిస్తాడు.
పరిశుద్ధుడమైన తండ్రి, సత్యస్వరూపుడమైన తండ్రి. మీరు ఈ వాక్యం అయిపోయిన తర్వాత చదవండి 17వ అధ్యాయం. అయితే ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ప్రార్థన పట్ల మన ప్రేమ ఎలా ఉంది? ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది. వ్యాపారస్తునికి పెట్టుబడి ఎంత ముఖ్యమో విశ్వాసికి ప్రార్థన కూడా అంతే ముఖ్యం. కొంతమందికి ప్రసంగించడం అనేది కొంతమందికి తెలుసు, పాటలు పాడడం కొంతమందికి వచ్చు, కానీ ప్రార్థన అందరూ చేయగలరు. కాబట్టి మనం ఆయన హృదయానుసారులుగా మారాలి అంటే ప్రార్థించడం మానకూడదు. ఆది సంఘం ప్రార్థన అనే దాన్ని పెంపొందించుకున్నారు. వాళ్ళు ప్రార్థించి అనేకమైనటువంటి అద్భుతాలు కనులారా చూశారు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన అంటే చెప్పనశక్యమైన చెప్పడానికి వీలు లేనటువంటి మూలుగులు అన్నాడు. అందుకే ఉచ్చరింపశక్యము కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. – 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి విముక్తైనా కలగాలి, లేకపోతే ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి మేము చావైనా చావాలి. అదే వాళ్ళ నినాదం. అందుకే డూ ఆర్ డై అన్నారు. డూ ఆర్ డై. ఆలోచించేయండి, మనం కూడా ఈ ప్రార్థన ఉద్యమాన్ని నెలకొల్పాలి. సంఘాలు మోకాళ్ళ మీద పడితే సామ్రాజ్యాలు మారిపోతాయి. అయితే ఇప్పుడు ప్రార్థనలు తగ్గిపోయినాయి. ఒక రోజంతా సెల్ ఫోన్ పనిచేయకపోయినా, ఒక రోజంతా ఇంటర్నెట్ పనిచేయకపోయినా విశ్వాసులకు సహితం పిచ్చెక్కిపోతుంది. అయితే ఒకరోజేంటి, ఎన్ని రోజులైనా సరే విశ్వాసి ప్రార్థన లేకుండానే గడిపేస్తున్నాడు. ఎన్ని రోజులైనా సరే ప్రార్థన లేకుండా ఎన్ని రోజులైనా సరే గడిపేస్తున్నాడు ఒక విశ్వాసి. మరి ఈ తరం విశ్వాసులను ఏమనాలండి? వీళ్ళు సజీవులా లేకపోతే శవాలా? దానికి తోడు దుర్బోధలు ఒకటి పేటరేగిపోతున్నాయా? ఒక భక్తుడు అన్నాడంట, అభినయం అభిషేకం అనుకుంటున్నారంట ఈ రోజుల్లో విశ్వాసులు. అభినయం అంటే డ్యాన్స్ ప్రోగ్రాంలో అభిషేకం అనుకుంటున్నారు. అల్లరనేమో ఆరాధన అనుకుంటున్నారు. చప్పట్లు కొట్టేస్తే గట్టిగా ఉద్యమం అనుకుని పొరపడుతున్నారు ఈ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసులు. నేటి దినాల్లో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఇలాగే కొనసాగిపోతుంది. ప్రభుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ప్రార్థించడం. హృదయానుసారుడైనటువంటి దావీదును చూసి మనం నేర్చుకుందాం. దావీదును చూసి నేర్చుకుందాం. 32వ కీర్తనలో 6-7 వచనాల్లో ఏమన్నాడు చూడండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినా నిశ్చయముగా వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు. కాబట్టి నీ దర్శన కాలమందు నీ భక్తి కలిగినటువంటి వాళ్ళందరూ నేను ప్రార్థన చేస్తారయ్యా అంటున్నాడు. నెక్స్ట్, ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితి ప్రభువు నిన్ను దర్శిస్తున్న కాలం. ప్రభు నిన్ను దర్శిస్తున్న కాలం. నీకు ఒక భయాన్ని కలగజేసి, నీ చుట్టూ ఒక భయం అనే వలయాన్ని కలగజేసి నిన్ను ఆయన వైపు తిప్పుకోవడానికి, ఆయన వైపు నిన్ను ఆకర్షించుకోవడానికి, నీ జీవితాన్ని సరిచేయడానికి, నీ భక్తిని ఫుల్ఫిల్ చేయడానికి, నిన్ను సరైన విధానంలో నడిపించడానికి,
నిన్ను సరిచేయడానికి, రేపు నువ్వు పరలోకంలో నిత్యత్వంలో ప్రభువుతో పాటు జీవిస్తావు కనుక నీకు అన్ని సుగుణాలను అలవర్చడానికి ఈ భయం అనే వలయాన్ని ప్రభువు నీ చుట్టూ పెట్టి దర్శిస్తున్నాడు. నేను ఈ దర్శన కాలంలో నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. అందుకే భక్తుడు అంటాడు, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ కూడా నీకు ప్రార్థన చేస్తారు. భక్తి గల వాళ్ళందరూ నీకు ప్రార్థన చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. హృదయానుసారుడు అనడానికి 2 విషయాలు యేసుక్రీస్తుకు ఆయనకు సరిపోయింది. మొదటిది వాక్యాన్ని ప్రేమించడం. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా వాక్యం అంటే ఎంతో ప్రీతి. శోధనలు జయించుటకు వాక్యాన్ని ఉపయోగించారు ఆయన. 2 ప్రార్థన. దావీదు ప్రార్థనను ప్రేమించాడు. యేసయ్య కూడా ప్రార్థననే ప్రేమించాడు. వాళ్ళిద్దరి మనసులు ఒకటేనా కాదా? మరి దావీదు హృదయానుసారుడా కాదా? ఈ 2 విషయాలే ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం తెలుసుకుందాం. కాబట్టి గమనించండి, మనం కూడా దావీదులాగా దేవుని హృదయానుసారులం అవుదాం. దేవుని హృదయానుసారులం అవుదాం. అట్టి కృపా